బేసిక్స్ లేని మతంలో ఉన్నవాడివి. నీతో మాట్లాడడమే అనవసరం. మా మతాచారాల వెనకాల సైన్స్ ఉంది, సాంప్రదాయాల వెనకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అందుకే మా మతస్థులు పసుపు గడపలకు రాస్తారు, యాంటీబయోటిక్. మీ మతస్థులు పసుపు వాడతారా? మీకంత నాలెడ్జ్ లేదు. మావిడాకుల తోరణాల గొప్పేంటో తెలుసా? అవి కట్ చేసి తెచ్చినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి. అది కేవలం మావిడాకులకు మాత్రమే ఉండే ప్రత్యేకత. శుభకార్యాలకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి గుమ్మాలకు కడతాం. అది నా మతంలో ఉండే గొప్పతనం. మా మత విధానంలోనే హెల్త్ సైన్స్ ఉంది. అక్షరం ముక్క చదవకపోయినా మాకు ఆ విజ్ఞానం వచ్చేస్తుంది. మేం మైళ్ళు పాటిస్తాం. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి చనిపోతే ఆ శవంలోంచి బ్యాక్టీరియా వస్తుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే వారిని ముట్టుకోం. ఇది మైలు వెనక ఉన్న మర్మం. మీరు ఉన్నారు. ఒక మైలు ఉండదు, ముట్టు ఉండదు. చిచ్చి, మీరు బొట్టెందుకు తీపిస్తున్నారు? భర్త ఉండగానే వెధవముండల్లా ఎందుకు తయారు చేస్తున్నారు? బొట్టులేని ఆడదాని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది.